హాయ్ ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది విద్యార్థులు నాకు డౌట్స్ అడుగుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జోన్ వైజ్ అంటే ఏ జోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్, అలాగే మనకి ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, సో తెలుగు మీడియంలో ఉంటుందా, అంటే B1 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, అవి ఎలా తెలుసుకోవాలి, అలాగే బెస్ట్ బుక్స్ ఏంటో చెప్పండి సార్ ప్రిపేర్ కావడానికి. సో ఇవే కాకుండా నాకు చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ప్రతి డౌట్ అంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కవర్ కాకుంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్స్ మీకు తెలుసు ఆల్రెడీ మనకి 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 14th మే 2024 వరకు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అండ్ ఈ అప్లికేషన్స్ మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకోండి ఫస్ట్. సో ఎలిజిబిలిటీ అంటే మనకి ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి. అందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ క్వాలిఫికేషన్. సో ఇందులో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. సో కొంతమంది విద్యార్థులు అడుగుతున్నారు, అంటే ఓపెన్ స్కూల్ 10th చేస్తే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. సో ఏ 10th క్లాస్ అయినా ఎలిజిబిలిటీ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఈ ఎస్ఐకి సంబంధించి, ఇదేమో మనకి పీసీకి సంబంధించింది. ఎస్ఐకి సంబంధించి క్వాలిఫికేషన్ సో ఎనీ డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీ అంటే మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నేను B.Pharmacy చేశాను లేదా నేను బీటెక్ చేశాను, సో నేను ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని. ఎనీ డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత 10+2+3 ఆ +3 ఏది ఉన్నా సరే మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. ఓకేనా, రైట్. సో ఇది కూడా మళ్ళీ సార్ నేను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను డైరెక్ట్గా, నేను ఎలిజిబిలిటీ ఉంటుందా నాకని అడుగుతుంటారు. సో ఎలాంటి డిగ్రీ అయినా ఎలిజిబుల్ మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇంకా ఏజ్ విషయానికి వస్తే, సో ఏజ్ అనేది మనకి ముఖ్యంగా మనకి ఇందులో ఏజ్ తీసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి మనకి మినిమం ఏజ్ 20 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ మనకి 28 years ఉండాలి. 28 years ఉండాలి. ఓకేనా, రైట్. అయితే మనకి యాక్చువల్గా అయితే ఇంతకుముందు 25 years ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ వల్ల దానికి సంబంధించి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 28తో పాటు మీరు బీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది, SC ST వాళ్ళకైతే 5 years ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 28 + 3 31, అలాగే SC ST వాళ్ళకైతే 28 + 5 33 years ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ని అడుగుతున్నారు, సార్ EWS వాళ్ళకి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా అని. సో ఇక్కడ ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, ఓన్లీ మనకి రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది మొత్తం జాబ్స్లో. అంతేకాని ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ బీసీ వాళ్ళకి అలాగే SC ST వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అలాగే కానిస్టేబుల్కి అయితే మినిమం ఏజ్ 18 years ఉంటుంది, మ్యాక్సిమం ఏజ్ 28 years ఉంటుంది. సేమ్ +3 + 5 తీసుకోండి. అయితే ఇది కొంతమంది డౌట్ ఏంటంటే, సార్ మేము మా ఏజ్ ఎగ్జాక్ట్లీ ఎలా చూసుకోవాలని. మీరు ఎక్కడి వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారంటే 1/7/2024. సో యాజ్ ఆన్ 1/7/2024 వరకు మీరు ఏజ్ చూసుకోవాల్సి ఉంటుంది. సో మీకేమైనా డౌట్ అనిపిస్తే గూగుల్లో మీకు టైప్ చేయండి ఏజ్ క్యాలిక్యులేటర్ అని, అక్కడ మీకు ఆ క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి, కింద ఈ 1/7/24 టైప్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీకు 28 years ఆర్ 31 years ఏదంటే అది మీ ఏజ్, దాన్ని బట్టి మీకు ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా మనకి ఇందులో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్. సో ఇది ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకేనా, సో ఫిజికల్ మెజర్మెంట్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని, నేను ఎలిజిబుల్ రాసుకోవచ్చా అన్నది, ఇప్పుడు అయిపోతుంది, ఏప్రిల్లో అయిపోతుంది లేదా మేలో అయిపోతుంది, నేను రాసుకోవచ్చా అని. సో ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఎప్పుడు మీరు కంప్లీట్ అయి ఉండాలంటే డిగ్రీ కానీ 10th కానీ, సో మనకి ఏదైతే డేట్ ఇచ్చారో నెక్స్ట్ మంత్ అప్లై చేసుకోవడానికి, అంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే మనకి మే 14th లోపు మీరు క్వాలిఫై ఉండాలి. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్, ఈ రెండు మీరు చూసుకున్న తర్వాత మీరు ఈ రెండు ఓకే అనుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ చూసుకోండి. ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ హైట్ అండ్ మనకి ఇక్కడ చెస్ట్ రెండు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హైట్ తీసుకుంటే మనకి ఇందులో మేల్కి అయితే 165 centimeters ఉండాలి. సో అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ వాళ్ళు కానీ, ఫిమేల్కి అయితే 157 centimeters ఉండాలి.
అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ 152 సెంటీమీటర్స్. ఒక్క సెంటీమీటర్ ఎక్స్ట్రా అంటే తక్కువ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో ఖచ్చితంగా 165 ప్లస్ ఉండాలి. సో ఇక్కడ చెస్ట్ తీసుకుంటే మనకి సెంటీమీటర్స్లో ఓన్లీ ఫర్ మేల్ మనకి అన్ఎక్స్పాండెడ్ 80 ఉండాలి అండ్ ఎక్స్పాండ్ అయితే 85 ఉండాలి. ఓకే. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 76.2 ఉండాలి అండ్ ఎక్స్పాండెడ్ అంటే మనకి 81.2 ఉండాలి. ఓకేనా. రైట్. సో ఇది మనకి మెజర్మెంట్ సంబంధించింది. ఓకే. రైట్. సో ఇది కూడా మీరు కండిషన్ సాటిస్ఫై ఉన్నారు. సో ఈ 3 ఓకే అంటే నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది B1 మెడికల్ స్టాండర్డ్స్. సో మనకి B1 మెడికల్ స్టాండర్డ్స్ అంటే మనకి ఈ రైల్వే ఎగ్జామ్స్లో ఈ మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే మనకి A1 B1 ఇలా డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ కనిపిస్తుంటాయి. సో A1 అంటే మనకి జనరల్గా టెక్నికల్ జాబ్స్కి అంటే ALPకి సంబంధించిన అలాంటి జాబ్స్కి A1 మనకి మెడికల్ స్టాండర్డ్స్ అడుగుతారు. సో ఇక్కడ మనకి పోలీస్ జాబ్స్కి B1 మెడికల్ స్టాండర్డ్స్ అడిగారు. మరి B1 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అని తెలియాలి ఫస్ట్. ఓకే. సో B1 మెడికల్ స్టాండర్డ్ అంటే మనకి ఫస్ట్ సైట్ తీసుకుంటే సైటు మీకు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ 6/9 అండ్ 6/12 ఉండాలి. 6/9 6/12. ఓకేనా. రైట్. అంటే మనకి 6/9 6/12 మాకు ఎలా తెలుస్తుంది సార్ నాకు ఎంత ఉంది అంటే ఒకసారి వీలైతే హై టెస్ట్ చేసుకోండి మీకు తెలుస్తుంది అది ఎంత మీకు ఎగ్జాక్ట్లీ ఉంది అని. అలాగే ఇది మనకి డిస్టెన్స్ విజన్. అలాగే నియర్ విజన్ తీసుకుంటే మనకి 0.6 ఉండాలి. ఓకేనా. సో ఫస్ట్ ఈ సైటు మీరు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకి ఇందులో ఫ్లాట్ ఫుట్ అంటారు. ఫ్లాట్ ఫుట్ అంటే మనకి మనము ఇప్పుడు మీరు వాటర్లో అడుగు పెట్టిన తర్వాత మీరు బయటకు వచ్చి చూడండి మధ్యలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది మనకి ఆ ఫుట్ కింద గ్యాప్ కనిపిస్తుంది. సో అలా కాకుండా మొత్తం కనిపించదు మనకి. సో అలా మొత్తం కనిపిస్తే అంటే ఫ్లాట్ ఫుట్ అంటారు అన్నమాట దాన్ని. సో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ స్క్వింట్ హై అంటారు. స్క్వింట్ హై అంటే మెల్లకన్ను అంటారు కదా. సో మెల్లకన్ను ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అలాగే కలర్ బ్లైండ్నెస్ అంటే మనకి కలర్ బ్లైండ్నెస్ అంటే మనకి చూస్తే ఒక కలర్లా కనిపిస్తుంటాయి. సో అది కొంచెం చాలామందికి పుట్టుకతోటే ఉంటుంటాయి అవి. సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఇది కూడా మీరు ఓకే నేను ఎలిజిబులే అని అనుకుంటే అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఓకేనా. రైట్. సో ఇక నెక్స్ట్ పాయింట్స్ మనం తీసుకుంటే ఇందులో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు జోన్ వైజ్. సో ఇది చాలామందికి డౌట్ అంటే ఏ జోన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్ అని అడుగుతున్నారను. సో ఇక్కడ మనం జోన్ వైజ్ తీసుకుంటే సో ఇందులో మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ అంటే మనకి ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్లో సో ఇలా జోన్ వైజ్ ఇచ్చారు. సో మనకి ABCDF అని 6 జోన్స్ ఇచ్చారు. ఈ 6 జోన్లో మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో SR అంటే సదరన్ రైల్వే అండ్ సౌత్ వెస్ట్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అని ఇలా ఉంటాయి. సో మనకి వీటి కిందకి వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. అయితే ఈ నోటిఫికేషన్స్లో మనకి జోన్ వైజ్ అని మెన్షన్ చేయలేదు ఫస్ట్ టైం అన్నమాట. జనరల్గా ఏంటంటే ఈ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి కదా ALP టెక్నీషియన్ ఇంకా అదర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనకి RRB వైజ్ మనము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ప్రకారం మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటికి మాత్రం ఈ పోలీస్ జాబ్స్కి మనకి రైల్వేలో సో జోన్ వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి జోనల్ వైజ్ ఏం మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు అంటే మనకి ఆప్షన్లో కూడా అంటే అప్లై చేసినప్పుడు కూడా మనం ఇంకా ఎలాంటి ప్రిఫరెన్స్ అనేది ఉండదు, ఇక్కడ ఆప్షనే ఉండదు. సో మరి ఎలా సార్ మరి త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ వేస్తారా అంటే అఫ్కోర్స్ మనకి యాక్చువల్గా ఇట్లా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈసారి పోస్టులు తక్కువ ఉండడమే కావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవి జోన్ వైజ్లో ఇక్కడ డివైడ్ చేయలేదు. సో నేను అనుకుంటున్నాను ఆ జోన్ వైజ్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మీరు DVs అంటే వాటికి సంబంధించిన మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏమైనా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వండి అని మీకు ఏమైనా అడగడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. సో ప్రజెంట్ మాత్రం ఇవ్వలేదు కాబట్టి దాని గురించి ఇంకా ఆలోచించకండి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ పొరపాట్లు చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. యాక్చువల్గా రైల్వేలో మనకు చూస్తే చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం ఒక నోటిఫికేషన్లో 1,25,000 అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అంతమంది ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు అంటే మనం అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తున్నారు. సో ఆ మిస్టేక్స్ మీరు చాలా చేయకుండా ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ కాదు. జనరల్గా చాలామంది అంటే 99% స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తున్నారు. సో మీరు కూడా ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి వాటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అవి డిస్కస్ చేసే ముందు మీకు RSB ఎడ్యుకేషన్లో RRBకి సంబంధించి ఆల్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి.
సో అవి ఆర్పిఎఫ్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అలాగే ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, గ్రూప్ డి ఎన్టీపీసీ. సో కంప్లీట్ కోర్సెస్, ఎనీ ఫుల్ కోర్స్ మీకు జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసినవి ఉంటాయి. సో ఇది కూడా మనకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే క్లాస్ ఉంటాయి. మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ నేనే టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు అడ్వాన్స్ షార్ట్ కట్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్లో తీసుకుంటే మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు తెలుసు మనకి మ్యాక్సిమం రైల్వే ఎగ్జామ్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి ఇస్తారు. కావాలంటే ఒక్కసారి చూసుకోండి, ప్రీవియస్ పేపర్ ముందు పెట్టుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ముందు పెట్టుకోండి. సో ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఏంటంటే మనకి నేషనల్ వైజ్లో ఏవేవైతే ఎగ్జామ్స్ జరిగినాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో మ్యాక్సిమం మళ్ళీ చాలా వరకు క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అవుతుంటాయి. సో అవన్నీ మీకు బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఒక్కసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఫ్రీ డెమోస్ ఉంటాయి. ఒక్కసారి క్లాస్ వినండి, పోయేది ఏం లేదు కదా, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఎలాంటి పొరపాట్లు చేస్తే మనకి ఈ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారని చూద్దాం. ఇందులో చూస్తే మనకి మెయిన్ ఏంటంటే చాలామంది చూస్తుంది ఏంటంటే మిస్టేక్ ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఇన్కరెక్ట్లీ. సో ఇది చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ అనమాట. అంటే ఈ ఫోటోగ్రాఫ్ అంటే మనకి ఎలా ఉండాలి, మనకి ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ చూస్తే, సో మీరు ఇలా ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా పైన, ఇలా ఎలా ఉన్న ఫోటో అది రిజెక్ట్ చేస్తారు. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ ఉన్నా కానీ, లేదా ఇలా గ్లాసెస్ పెట్టుకున్నా కానీ, లేదా హెయిర్ ఇలా వచ్చిన కంటి పైనకి వచ్చినా కానీ, ఓకేనా. సో అలా మనకి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్ షేడ్ ఉన్నా కానీ, లేదా క్యాప్ పెట్టుకున్నా కానీ, సో ఇలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉన్నా కానీ, సో ఇలా ఎలా ఉన్నా మీ అప్లికేషన్ అది రిజెక్ట్ చేస్తారు. సో ఫోటో ఎలా ఉండాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. సో అది కూడా రీసెంట్గా తీసుకున్న ఫోటో ఉండాలి. సో వైట్ బ్యాక్గ్రౌండ్తో ఇలా నీట్గా ఉండాలి ఫోటో. సో ఇలా ఉన్నప్పుడే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ లేటెస్ట్ ఫోటో ఏదైతే ఉందో ఈ కాపీస్ 12 కాపీస్ మీరు రెడీగా పెట్టుకోవాలి, సేమ్ కాపీస్. సో నేను 10th క్లాస్లో దిగినా సార్, నా దగ్గర అదే ఫోటో ఉంది, అప్పటి వరకు చూసుకుంటాను, ఎగ్జామ్ వచ్చిన అప్పుడు అయిన తర్వాత రిక్రూట్ అయిన తర్వాత అంటే అప్పుడు మళ్ళీ ఫోటో చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో క్లియర్గా మెన్షన్ చేశారు, సేమ్ ఫొటోస్ 12 కాపీస్ రెడీగా ఉండండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం ఉంటే అడుగుతారు. అంటే మీరు రిక్రూట్ అయితే జాబ్ వస్తే ఖచ్చితంగా మీకు అలాంటి ఫోటోనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా, రైట్. సో అందుకే 12 కాపీస్ రెడీ పెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో మనకి సబ్మిషన్ ఆఫ్ మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా ఎక్కువ మంది చేస్తున్నారు, కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ రాదు. ఎందుకంటే మనకి జోన్ వైజ్ ఉందనుకోండి, అంటే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క అప్లికేషన్ అలా చేసినా కూడా మీరు రిజెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ జోన్ వైజ్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు ప్రాబ్లం రాదు. నెక్స్ట్ మనకి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీకి సంబంధించిన సో మనకి ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్గా ఉన్న రిజెక్ట్ చేస్తారు. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రిజల్ట్ అవైటెడ్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా నేను క్వాలిఫై అయ్యాను కానీ రిజల్ట్ రాలేదు నాకు అంటే వాళ్ళు కూడా అప్లై చేసి వాళ్ళు కూడా తీసుకుంటారు, రిజెక్ట్ చేస్తారు డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో కొంతమంది ఫస్ట్ మనకి స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్ అప్లై చేసుకోవాలి, తర్వాత మళ్ళీ సెకండ్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, తర్వాత మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పేమెంట్ చేయరు, సో పేమెంట్ చేయకుండా మనకి యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి ఛాన్స్ ఏంటంటే సిగ్నేచర్ నాట్ ఐడెంటికల్. సో సిగ్నేచర్ అనేది మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ ఎలా చేయాలంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్, రన్నింగ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ నేము ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనుకోండి, సో మీరు ఇలా నీట్గా అశోక్ అని ఇలా రాసినా అది రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇలా మీరు అశోక్ అని ఇలా రాసినా రిజెక్ట్ చేస్తారు. మరి ఎలా రాయాలి సార్, సైన్ అంటే ఎలా రాయాలి? సో సైన్ అంటే ఎలా అంటే రన్నింగ్ ఉండాలి. అంటే రన్నింగ్ అంటే మీకు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఉందనుకోండి, సో అశోక్ అంటే మనకి ఎక్కడ కూడా మీ పెన్ స్టాప్ చేయదు ఇలా, సో కంటిన్యూషన్ ఉండాలన్నమాట. దీన్ని రన్నింగ్ సిగ్నేచర్ అంటారు. సో అలా రన్నింగ్ సిగ్నేచర్ చేయాలి. సో అది కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఇవి మనకి ఎక్కువగా రిజెక్ట్ చేయడానికి ఉన్న కారణాలు. సో అవి జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సార్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మరి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కదా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి నెక్స్ట్ మంత్ 14th వరకు, నెక్స్ట్ మంత్ 14th వరకు అప్లికేషన్స్ ఎండ్ అవుతున్నాయి. ఓకేనా, సో ఆ తర్వాత ఒక 3 to 3.5 months మీకు ఎగ్జామ్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది.
అంటే మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, అంటే ఆగస్ట్ ఎండింగ్ కానీ లేదా సెప్టెంబర్లో కానీ ఉండొచ్చు. ఓకే, సో ఎగ్జామ్ మనకి ఆగస్ట్ ఎండింగ్ అనుకునే ప్రిపేర్ కాండి. సో ఆగస్ట్ ఎండింగ్ అని ప్రిపేర్ అవ్వండి. ఇంకో 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తే పోయేది ఏం లేదు, మనకే బెనిఫిట్. కానీ నువ్వు లైట్ తీసుకున్నావు అనుకో, ఎవరి మాటల్లో విని ఇప్పుడు ఉండదంట, 6 మంత్స్కి ఉంటుందంట, 1 ఇయర్కి ఉంటుందంట, వచ్చినప్పుడు చూద్దాంలే అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇప్పటికైనా మేలుకొనండి. సో లైట్ తీసుకోకండి. ఏ క్షణం అయితే నువ్వు డిసైడ్ అయ్యావో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపేర్ కావాలి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ అంటే ఓవర్ నైట్ వచ్చేవి కాదు. ఓకే, సో ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి. ఎగ్జామ్ డేట్ ఆగస్ట్లో ఉండండి, సెప్టెంబర్లో ఉండండి, అక్టోబర్లో ఉండండి. ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి. సో ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు మీకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అంటే సీరియస్గా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు సిలబస్ తీసుకుంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిలబస్ చూడండి ఎంత ఇది ఉందో. మనకి చూస్తే చాలామంది అనుకుంటారు ఏముందిలే అనుకుంటారు, బట్ ఇక్కడ మీరు సిలబస్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్ 50 మార్క్స్. ఇది ఒక ఓషియన్ అని చెప్పొచ్చు, ఒక సముద్రమే. ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ కాదు, 2 సబ్జెక్ట్ కాదు. అందులో కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవాలి, సైన్స్ చేసుకోవాలి, అలాగే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా స్టార్టింగ్ జీకే. సో అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే కానీ మీకు ఆ 50 మార్క్స్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయలేము. సో మీరు ఎంత చదివినా అందులో 50కి మ్యాక్సిమం స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇంకోటి చూడండి, ఇక్కడ అరిథమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇచ్చారు కదా. సో ఇందులో మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, ఇక్కడ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టోటల్ మనకి 70. సో ఇదేంటంటే మెయిన్ ప్రాక్టీస్ మీద డిపెండ్ ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి 35కి 35 మనం తెచ్చుకోవచ్చు రీజనింగ్లో. అలాగే అర్థమెటిక్లో కూడా కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో ఇందులో సార్ నాది మ్యాథ్స్ కాదు సార్, నాది నాన్ మ్యాథ్స్, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను సార్. ఇక ఎందుకంటే నాకు భయం సార్, మ్యాథ్స్ అంటే భయం. సో నేను వీటి మీద ఫోకస్ చేస్తాను సార్. సో నువ్వు ఇవి ఒకటి వదిలేస్తాను అని నువ్వు అనుకుంటే జాబ్ను కూడా వదిలేసేయి. ఓకే, ఆశ వదిలేసేయి. జాబ్ వస్తాను కూడా ఆశ వదిలేసేయి. ఎందుకు అంటున్నానంటే, మీకు తెలుసా కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయో. సో ఒకసారి ఇక్కడ గమనించండి, 120 క్వశ్చన్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 120 క్వశ్చన్స్ 120 మినిట్స్లో కాదు, 120 క్వశ్చన్స్ 90 మినిట్స్లో. అంటే జస్ట్ 45 to 50 సెకండ్స్ కూడా మీకు లేదు. అంటే 45+ సెకండ్స్లో క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి. ఓకే, మీరు ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ టైం అనేది మనం ఓవర్కమ్ చేయలేం. ఓకేనా, రైట్. అంటే మరి ఎలా సార్ అంటే, సో ఇక్కడ మీరు ఎవరైతే నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన స్పీడ్ మ్యాథ్స్. అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే మనకు చూడగానే సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 943/41 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకు 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, 1 ఎంత అంటే 3. సో ఆన్సర్ ఎంత అంటే 23. ఇలా చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలగాలి. సో ఇవన్నీ మీకు అలా ఎలా సార్ డైరెక్ట్గా చేశారు, సో ఏదో మీరు కాబట్టి చేశారు మాకు ఎలా వస్తుందని కాదు, మీరు కూడా చేయగలుగుతారు. మీకు నేను క్లాసెస్లో అర్థమెటిక్ క్లాస్లో ఫస్ట్ ఇవే నేర్పించాను. అంటే స్పీడ్ మ్యాథ్స్, సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చు నేను డిస్కస్ చేశాను. సో నాకంటే ఎక్కువ ఫాస్ట్గా చేస్తారు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్, అది ఏదైనా కానివ్వండి, పర్సంటేజ్, మల్టిప్లికేషన్స్ ఏదైనా కానివ్వండి, సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా చేయాలని మేము డిస్కస్ చేశాను. ఒకసారి మీకు ఆ క్లాసెస్ చూస్తే తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి సిలబస్ లైట్ తీసుకోకండి. అండ్ నెక్స్ట్ మనకి పాయింట్ ఏంటంటే మనకి ఇందులో మీడియం. సో చాలామంది స్టూడెంట్స్ మీడియం ఏముంటుంది సార్ అంటున్నారు, తెలుగులో రాసుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా తెలుగులో రాసుకోవచ్చు, మీకు అప్లికేషన్లో ఉంది. సో మీరు మీడియం చూజ్ చేసుకోవచ్చు, మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో అలాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టు B1 మెడికల్ స్టాండర్డ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏముంటాయని. నెక్స్ట్ బెస్ట్ బుక్స్, సార్ బుక్స్ ఏముంటాయి, ఏవి చదివితే బాగుంటాయి అని. సో ఇందులో మనకి సిలబస్ తీసుకుంటే, సో ముఖ్యంగా మనకి ఈ సిలబస్లో జనరల్ అవేర్నెస్ ఉంది కదా. సో జనరల్ అవేర్నెస్ తీసుకుంటే, జనరల్ అవేర్నెస్కి మీకు కరెంట్ అఫైర్స్, మనకి కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ అంటే బిఫోర్ ఎగ్జామ్కి, మనం ఆగస్ట్లో ఎగ్జామ్ అనుకుంటే మ్యాక్సిమం జనవరి నుంచి తీసుకోండి. 2024 జనవరి నుంచి మ్యాక్సిమం కవర్ అవుతాయి. అంటే జనరల్గా 12 మంత్స్ అంటారు కరెంట్ అఫైర్స్ అని, బట్ మ్యాక్సిమం జనవరి నుంచి మనకి ఎక్కువగా కవర్ అవుతాయి. సో జనవరి నుంచి మనకి ఆగస్ట్ వరకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, లేదా 15 డేస్కి ఒకసారి మ్యాగజైన్స్ ఉంటాయి. సో అలాగే డైలీ న్యూస్ పేపర్ చదవండి, అప్పుడు మీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కవర్ అవుతుంది. అలాగే ఈ స్టార్టింగ్ జీకేకి, జనరల్ అవేర్నెస్కి మనకి లూసెంట్ బుక్ ఉంటుంది.
లూసెంట్ అనే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీరు ప్రిపేర్ కండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అరిథమెటిక్కి ఖచ్చితంగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్. సో ఆర్ఎస్ అగర్వాల్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి నేషనల్ లెవెల్లో అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన మనకి క్వశ్చన్స్ మనకి అందులో ఉంటాయి. సో ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు ఆర్ఎస్ అగర్వాల్ నుంచి నేను చెప్పిన క్లాస్ కూడా బిట్ టు బిట్ అడ్వాన్స్ షార్ట్కట్ డిస్కస్ చేశాను. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆ బుక్ ముందు పెట్టుకోండి, నా క్లాస్ చూడండి, అందులో ఉన్న ఒక్క ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అంటే అందులో ఏంటంటే కరెక్ట్గా చూస్తే మీకు మ్యాథ్స్ అంటే ఏంటో కనిపిస్తుంది అక్కడ, అంటే ఎక్స్ అని వై అని స్టెప్స్ అని కనిపిస్తాయి. నేను ఎక్కడ కూడా మీకు అలాంటి ఎక్స్ వైలు స్టెప్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. మ్యాక్సిమం క్వశ్చన్స్లో 99% క్వశ్చన్స్లో మీకు కొన్ని స్టెప్స్లోనే 1-2 స్టెప్స్లోనే సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు డిస్కస్ చేశాను. అది కూడా మీకు బిట్ టు బిట్ డిస్కస్ చేశాను. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి, సరిపోతుంది. రీజనింగ్ కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే దొరుకుతుంది, మీకు అది కూడా రీజనింగ్ కూడా ఫాలో కండి. సో ఏది ఏమైనా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైంని వేస్ట్ చేసుకోకండి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే మనకి టీఎస్ ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ మిస్ అయ్యారో సో బాధపడకండి. సో అది కాకపోతే ఇంకొకటి అని ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. సో ఇదొక అవకాశం అనుకోండి, సో ఇది ఉపయోగించుకోండి. అలాగే కేవలం 10th క్లాస్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా కూడా సో 10th క్లాస్తో కూడా మీకు మనకి రైల్వేలో కానిస్టేబుల్ జాబ్స్ అనేది ఒక మంచి అవకాశం చెప్పవచ్చు. సో మీరు కూడా ఉపయోగించుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం రాస్తున్నాం సార్ మాకు వస్తుందా అని టెన్షన్ పడకండి. ఫస్ట్ టైం రాస్తారా 10 times రాస్తారనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత డెడికేటెడ్గా సీరియస్గా రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. సో ఏవైనా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.